వార్తల్ని వక్రీకరించడం కాదు, మనకి ఇష్టమైన కోణంలో రాసుకొచ్చేటట్టు. ఇదివరకు ఒక తెలుగుదేశం నాయకుడి మీద కేసు పెట్టారు, అతను ముందస్తు బెయిల్కి వెళ్ళాడు అంటే తెలుగుదేశం నాయకుడి మీదన దొంగ కేసు ముందే వార్తలోనే రాసేసేవాళ్ళు. టీడీపీ నాయకుడి మీద అక్రమ కేసు కారణంగా కోర్టులో ఛాలెంజ్ చేశారు, అక్రమ కేసు మీదన ఛాలెంజ్ చేశారు అని వార్తలోనే రాసేవాళ్ళు. వాళ్ళని అన్యాయంగా చేస్తున్నారని రాసేవాళ్ళు. అందులో నిజం ఉన్నా లేకపోయినా సరే రాసేసేవాళ్ళు. వాళ్ళకి ఇక్కడే క్లీన్ చిట్ ఇచ్చేసేవాళ్ళు, ప్లస్ అది వేధింపు అనేవాళ్ళు. ఇప్పుడు పేరుని నాని వాళ్ళ ఆవిడ పేరుతో గోడౌన్ నడుపుతున్నాడు, వాళ్ళ అబ్బాయి చూసుకుంటాడు అనుకుంటా. ఆ గోడౌన్లో ఈ మధ్యన ఖాళీ చేసేస్తున్నారు. ఎందుకని? ప్రభుత్వం మారింది కాబట్టి. ఇదివరకు జగన్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఆ గోడౌన్ నడిపారు, ఆ తర్వాత వద్దనుకున్నారు. ఎందుకంటే వీళ్ళు వేధిస్తారు కాబట్టి తీసేద్దాం అనుకున్నప్పుడు లెక్క చూస్తే కొన్ని బస్తాల బియ్యం మిస్ అయినాయి. ఇలా మిస్ అయిపోయింది, ఆ డబ్బులు మేము కడతామని చెప్పారు. చెప్పింది ఎవరు? వాళ్ళే. పేరుని నాని భార్య పేరు మీద ఉంది కాబట్టి ఆవిడ పేరు మీదనే ఇంత బస్తాలు మిస్ అయినాయి, మేము దాన్ని డబ్బులు ఇచ్చేస్తామని చెప్పారు. దానికి పెనాల్టీ ఎంత వేసుకోవాలో చట్ట ప్రకారం ఉంది, 1కి 2 రెట్లు అన్నారు. రైట్, అక్కడితో అది చట్ట ప్రకారం ఇది. సరే, దాని మీద క్రిమినల్ కేసు కూడా పెట్టమని చెప్పి అడిగారు. పార్టీ నుంచి, తెలుగుదేశం నుంచి ఒత్తిడి వచ్చింది, కేసు పెట్టారు. ఇప్పుడు తన భార్య మీద కేసు ఉంది కాబట్టి ఆవిడ సఫర్ అవుతుంది కదా, ఆవిడైతే వ్యాపారం చేసి ఉండదు కదా. సహజంగా ఆమెని ఆ యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టు, అంటే ముందు కింద కోర్టు, ఆ పైన హైకోర్టు, ఇది అయ్యే వరకు ఆమెను చూసుకోవాలి, ఆమె వెంట ఉండాలి ఇట్లాంటి టైంలో. అయితే ఇది అజ్ఞాతంలోకి పేరుని నాని కుటుంబం, ఏదైతే పరారైన కుటుంబం అన్న తరహాలోనే రాసేస్తున్నారు. మాయంపై కేసులు అరెస్ట్ భయంతోనే ముందస్తు బెయిల్కి పేరుని నాని జయసుధ పిటిషన్. ఇదివరకైతే పాపం మహిళల జోలికి వెళ్తున్నారు, వ్యాపారాల్లో ఇట్లాగుంటుందా, ఈ కోణంలో రాసేవాళ్ళు. ఇక్కడ పేరుని నాని పారిపోతాడా? ఇందులో పేరుని నాని మీద కేసు లేదు, వాళ్ళ ఆవిడ పేరు మీద అది ఉంది కాబట్టి నడుస్తుంది. ఇంకోటి, బియ్యానికి సంబంధించినటువంటి దాంట్లో గోడౌన్లో ఖచ్చితంగా ఆ మిస్ అయిన వాటికి జవాబుదారీ పేరుని నానిదే. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు తప్పు చేసినా డైరెక్ట్గా అతనికే వర్తిస్తుంది, ఎందుకంటే అతని ఆధ్వర్యంలో లేదా అతని భార్య పేరు మీద ఉంది కాబట్టి. అది తప్పని నేను చెప్పను. బాధ్యత వహించాలా, దాన్ని డబ్బులు కడతానంటే కట్టించుకోవడమా, చట్ట ప్రకారం ఏం చేసుకోవాలి చేసుకోవచ్చు, చెయ్యొద్దని ఎవడు చెప్పరు. కానీ రాసే వార్త తీరు, నేను అనేది ఇక్కడ మీడియా తీరే, ఆ రోజున అలా, ఈ రోజున ఇలా, అదే తేడా.